వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వనపర్తి జిల్లా పెద్దమందరి మండలం మణిగిల గ్రామంలోకి వచ్చాం. ఇక్కడ మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయిన కొత్తగా ఎన్నికైనటువంటి ఎన్నికల్లో మేడం సరిత గారి వారి గురించి ఊరు ప్రజలకు తెలుసుకుందాం. మన మణిగిల గ్రామంలోకి వచ్చాం. ఇక్కడ నా పేరు జి రామరెడ్డి, మణిగిల పిల్లర్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సితార ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామానికి 40,000 టార్గెట్, అయితే మా గ్రామానికి ఒక 40,000 టార్గెట్. అందులో భాగంగా 11,800 మొక్కలు నాటడం జరిగింది. ఇంకా ఎందుకంటే మాకు ఇక్కడ స్థలాలు గవర్నమెంట్ స్థలం ఎక్కడ లేదు కాబట్టి ఇంకా నాటలేకపోతున్నాం. ఈ ఊర్లో వ్యవసాయం గురించి ఒక రైతు అడిగి తెలుసుకుందాం. ఊర్లో వ్యవసాయం బాగానే ఉంది, కానీ అచ్చన కాలం అని ఉంటుంది మాకు. దానికి కడదలు అనేది గైడ్ వాల్ లాగా ఉంటుంది. దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మిషన్ కాకతీయ అని అది అడ్డమవుతుంది. దాన్ని కట్టాలంటే అది మిషన్ కాకతీయ కింద మా చెరువు అయింది ఫస్ట్ స్టేజ్లో. అయినందుకు అది కట్టడానికి ఇప్పుడు డబ్బులు శాంక్షన్ అయితే లేవు మాకు. రైతులు ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. అందుకొరకు మాకు నీళ్ళల్లో వేస్ట్ అయిపోతున్నాయి. కేఎల్ఐ నీళ్ళు తొందరగా అది శాంక్షన్ చేపిస్తే 10 లక్షలు. ఇది అధికారులకు చెప్పలేదా? చెప్పినాం, కానీ కాకతీయలో చేసిండ్రు. మీరు ఫస్ట్ స్టేజ్లో కాకతీయలో చేసినందుకు ఇప్పుడు రాదు, టైం పడుతుందని అంటున్నారు అధికారులు. ఓకే, తెలంగాణ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. గ్రామంలో రోడ్లు కొద్ది వరకు బురదమయంతో ఉన్నాయి. వాటికి మీరు సమస్య ఎలా ముందుకు చేయాలనుకుంటున్నారు? సర్పంచ్ దగ్గరికి మీరు ఎలా అడగాలనుకుంటున్నారు? సర్పంచ్ని అడిగాకంటే నేను ఒక ఉప సర్పంచ్. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మణిగిల గ్రామానికి చెందిన వ్యక్తిని. మరి ఈరోజు బురదమైన అంటే సీసీ రోడ్లు గతంలో సర్పంచులుగా బాగానే చేసిండ్రు. కాకపోతే కొన్ని వరదల కారణంగా మామూలుగా మట్టి రోడ్ల మీద పేరుకపోతుంది కాబట్టి ఆ మట్టి తాత్కాలికమైన మట్టి వచ్చి ఇట్లా బురదలాగా ఏర్పడుతుంది తప్ప ఇక్కడ బురద అనేది ఏం లేదు. త్వరలోనే కూడా అటువంటి ఏమైనా పరిస్థితులు ఉంటే కూడా వాటిని సీసీ రోడ్లకు అప్లై చేసినాం మా ప్రభుత్వానికి. త్వరలోనే సీసీ రోడ్లు కూడా మంజూరు అవుతున్నాయి. ఆ ప్రాసెస్లో గ్రామానికి కూడా అన్ని వీధుల్లో కూడా ఎక్కడ కూడా బురదమయం లేకుండా త్వరలోగా సీసీ రోడ్లతో మంచిగా గ్రామాన్ని తీర్చిదిద్దామని తెలియజేస్తుంది. మణిగిల గ్రామంలో చెన్నకేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరుగుతుంది. వాటి గురించి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు తెలుసుకుంటాం. నా పేరు రాజగౌడ అండి, ఆర్మీలో సర్వీస్ చేస్తున్నా. ఇక్కడ పక్కనే మా గ్రామం పక్కనే అన్నమాట. మా శివారులోనే శంకర సముద్రం ముప్పు ద్వారా ఆ గుడిని అక్కడ నుంచి మా విగ్రహాలు తీసుకొని రావడం జరిగింది. కనీసం అంటే 10 సంవత్సరాల క్రితం. దాన్ని ఇప్పుడు మేము ఒక 3 years బ్యాక్ నుంచి మేము దాన్ని గ్రామ కమిటీ, టెంపుల్ కమిటీ వేసి మా సొంత డబ్బులతోటి గ్రామ యువకుల గ్రామస్తుల సహాయంతో చేయడం జరిగింది. ఒక గర్భగుడి అంతవరకే అయింది. కాకపోతే ఈ గుడి అనేది చాలా పెద్ద అమౌంట్తో కూడుకున్న సమస్య. కానీ మాకు దగ్గర అన్ని డబ్బులు గ్రామస్తుల దగ్గర చేయలేకపోతున్నాం. ఈ సహకారం ప్రభుత్వం నుంచి కూడా వస్తే మాకెంతో మేలు చేసినట్లయితుంది. ఊరికి ఆధ్యాత్మిక చింతన గ్రామంలో ఎంత పెరిగితే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది. బేసిక్ అనేది సంస్కారం అనేది ప్రజల్లోనూ చైతన్యం వస్తే అది ఆటోమేటిక్గా. అందుకనే ప్రభుత్వానికి కూడా మేము వినమి చేయడం ఏమనగా దృష్టి పెట్టి కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా తొందరగా ఏమన్నా డబ్బులు సహాయం అందితే తొందరగా మేము గుడిని పూర్తి చేసుకోగలం.
మణిల గ్రామ సర్పంచ్ అని సరిత తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వచ్చాం. వారితో ముఖాముఖి కార్యక్రమం. V3 న్యూస్కి స్వాగతం. నా పేరు సరిత, మణిల గ్రామ సర్పంచ్. V3 ఛానల్కు స్వాగతం. నా పేరు తిరుపతి రెడ్డి. మేడం, మీ పదవికి రాకముందుకు మీరు ఏం చేసేవాళ్ళు? పదవికి రాకముందు నేను హౌస్ వైఫ్గానే ఉండేదని. ఇప్పుడు పదవికి రావడానికి కారణం ముఖ్యంగా మా హస్బెండ్. తను ఇంతకుముందు ఈ ఊరికి సంబంధించి ఎన్నో సేవలు చేసేవాడు. ప్లస్ అలాగే ఈ ఊరికి సంబంధించి కొంచెం అభివృద్ధి చేద్దామని చెప్పి తనతో ప్రోత్సాహంగా ఇద్దరము పనిచేయాలని డిసైడ్ అయ్యాను. మేడం, మీ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డారా, ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారా? ఏకగ్రీవంగానే ఎన్నుకోబడ్డాను. ఈ ఊరు ప్రజలందరూ కలిసి మేమైతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను. ఈ ఊరికి మా వంతు సేవలు అందించాలని. ఈ ఊరిలో విజిలెన్స్ ఎలా ఉన్నాయి? విజిలెన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. చెక్ పవర్ రాకముందు నుంచే మేము అన్ని లైట్స్ వేస్తాం. 15 డేస్కి ఒక్కసారి కూడా మళ్ళీ ఎక్కడన్నా అవి పోయినా కూడా మళ్ళీ ఆ ప్లేస్లో కొత్తవి కూడా వేయించడం జరుగుతుంది. ఈ ఊరిలో చాలా వరకు చెరువు కట్ట మీద చెట్లు ఉన్నాయి. ఒకవేళ వారం రోజులు వర్షం పడ్డది అనుకో, ఆ కట్ట పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పగలుగుతారు? అంటే ఇంతకుముందుకున్న లీడర్స్ కూడా చేశారు, గ్రామ ప్రజలు కూడా చేశారు. మళ్ళీ మా దృష్టికి వచ్చింది. అది మేము కానీ, మా పైన ఉన్న అధికారులు కానీ, మండల లీడర్లు కానీ, అది దానికి తోడు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. అది తొందరలోనే క్లియర్ చేపిస్తాము. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి ఒక 3-4 కిలోమీటర్ల నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ రావడానికి ఇబ్బంది ఉంది. దానికి మేము తొందరలోనే చర్యలు తీసుకొని తొందరగా క్లీన్ చేపిస్తే 2 చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువుల కింద కూడా అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి అంటే మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము తొందరనే క్లియర్ చేస్తామని చెప్తున్నాం. ఈ గ్రామంలో వ్యవసాయం సాగు ఎంతవరకు బాగుంది సార్? అంటే మీరు ఏమైనా వాటర్ కోసం ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేవా? ఇప్పుడు రైతులు అనేది కొందరేమో బోర్ల ద్వారా పండించుకుంటున్నారు. ఇప్పుడు ఒక 3 ఏళ్ల నుంచి కేఎల్ఐ వాటర్ ద్వారా మాకు వాటర్ వస్తుంది. అది ఒక కారే వస్తుంది. ఒక కారు ద్వారా అంటే ఒక పంట వస్తుంది. తర్వాత పంట బోర్లు ఉంటాయి కదా, దాంట్లో ద్వారా వేసుకుంటున్నారు. ఇప్పుడు దాని శాశ్వత పరిష్కారం కూడా మేము వెతుకుతున్నాము. అదేదైతే ఉందో దాన్ని తొందరగా కనుక్కొని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అంటే 2 చెరువులు ఉంటాయి, చౌట చెరువు, వెంకన్న చెరువు అని. వెంకన్న చెరువు నిండితే చౌట చెరువు కూడా ఉంటుంది. ఇప్పుడు దాని ద్వారా ఒకసారి నిండితే 2 చెరువులు నిండితే 500 ఎకరాలు పండుతుంది. ఇప్పుడు అదే మాయ పంట వస్తేనేమో 2 టైమ్స్ నిండాల్సి వస్తుంది. దానికి తోడు మాకు కిందనే కానపల్లి చెరువు ఉంటుంది. దాంట్లో ముంపుకు గురై ఉన్నది. దాంట్లో వాటర్ వస్తుంది. అది ఏదైతే ముంపుకు గురై ఉన్నదో ఆ రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మోటార్ల ద్వారా ఆ వాటర్ తీసుకొని ఇప్పుడు వరి చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర ఒక 1200 ఎకరాలు సాగులోకి వచ్చింది. అది ఏంటంటే ఇప్పుడు మేము పైపు కూడా మెట్ట ప్రాంతానికి కూడా వాటర్ కావాలంటే పైనుంచి ఏదైతే శాశ్వత పరిష్కారం కేఎల్ఐ ద్వారా మేము వాటర్ తీసుకొని ఈ రైతులకు కూడా మేము సహాయం చేయాలని తెలియజేస్తున్నాం. మేడం, మీ ఊర్లో హరితవనం ఎన్ని మొక్కలు వచ్చాయి శాంక్షన్ అయ్యాయి? అవి ఎంతవరకు పూర్తయ్యాయి? మా ఊర్లో మొత్తం 40,000 మొక్కలు శాంక్షన్ అయినాయి. ఇప్పటి వరకు మేము 11,800 చెట్లు నాటినాము. ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి లేవు, ఉంటే మిగతావన్నీ కూడా జరిగిపోతుండే. అందుకని ఇప్పుడు కొంచెం అవి మాత్రమే కొంచెం లేట్ అయినాయి. ఇప్పుడు ఆ విధంగా కూడా ముందుకు ఇప్పుడు రైతులకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావడం చాలా కష్టమవుతుంది. అందుకని వీలు కావట్లేదు. కాబట్టి ఇప్పుడు త్వరలోనే అది కూడా ఈ 1 వీక్లో అవి కూడా పూర్తి చేస్తాం. మేడం, మీ ఊర్లో వీధిలో సీసీ రోడ్లు ఎంతవరకు పూర్తయ్యాయి? ఇంకా ఎన్ని కావాల్సింది? ఇప్పటి వరకు ఒక 50% వరకు పూర్తయినవి. ఇంకా మిగతావి 50% పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి రాలేదు, నిధులు అవేవి రాలేదు కాబట్టి ఆ మిగతావి శాంక్షన్ కావడానికి టైం పడుతుంది. దాని గురించి కూడా చర్యలు తీసుకొని తొందరలోనే ఆ రోడ్లు కూడా శాంక్షన్ అయ్యేటట్టుగా చూస్తాము. సీసీ రోడ్ వేయించుకోవాలనుకుంటున్నాం. సీసీ రోడ్లు అంటే ఇంతకుముందుకున్న గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ సగం వేశారు. ఆ సగం కూడా వర్షాకాలం వచ్చితే ఏమవుతుందంటే వాటర్ పైనుంచి ఫ్లో వచ్చినప్పుడు ఆ మట్టి అనేది కొట్టుకొచ్చి ఆ ఉన్న రోడ్లు కూడా బుర్జమయం అవుతున్నాయి. దానికి కూడా చర్యలు ఏదనేది ముందు చర్యలు తీసుకొని గవర్నమెంట్ అలర్ట్ చేస్తే మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే తొందరలో మాకు శాంక్షన్లు ఇచ్చింది అనుకోండి సీసీ రోడ్లు, అవి తొందరగా కంప్లీట్ చేసి మా ఊళ్ళో అన్ని సీసీ రోడ్లు చేయాలని మేము అనుకుంటున్నాం. దానికి మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే మాకు ఏదైతే ఉందో దానికి మాకు మండల లీడర్లు కానీ మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఊళ్ళో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ మేము చెప్తాము. దానికి మాకు సహకరించి మాకు హెల్ప్ చేస్తే మేము తొందరనే సీసీ రోడ్లు చేయాలని అనుకుంటున్నాం.
మేడం మీ ఊళ్ళో స్వచ్ఛ భారత్ ఏ విధంగా ఉంది, వాటి గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? మా ఊర్లో స్వచ్ఛ భారత్ చాలా బాగానే ఉంది. మా ఊర్లో ఇప్పుడు స్వచ్ఛ భారత్ వలన మేము ఒక 18 చెత్త కుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెత్త కుండీలని వన్ వీక్కి 2 టైమ్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరి సహకారంతోనే ఈ స్వచ్ఛ భారత్ బాగానే ముందుకు సాగుతుంది. ఇంకా ప్రజల్లో కొంతవరకు ఇంకా అవగాహన రాలేదు, చెత్త దాంట్లో వేయాలి, కొంచెం ఖాళీ ప్లేస్ ఉందంటే అక్కడ పడేద్దాం అనే వరకే ఉన్నారు ప్రజలు. ఇంకా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. ముందు ముందు మన మణిగిల స్వచ్ఛ భారత్గా ఉండాలని కోరుకుంటున్నాను. మేడం స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం మీ ఊళ్ళో ఎంతవరకు పూర్తయి, ఇంకెన్ని కావాల్సింది? మా ఊళ్ళో ఒక 95% వరకు పూర్తయ్యాయి. ఇంకొక 23 మాత్రం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పూర్తయిపోతాయి. మేడం స్వచ్ఛ భారత్లో భాగంగా ప్లాస్టిక్ నియంత్రించడానికి మీరు ఏం చేయాలనుకుని చర్యలు తీసుకుంటున్నారు? ఈ ప్లాస్టిక్ నియంత్రించుకోవడానికి మేము వారంలో ఒక వీక్ సెలెక్ట్ చేసుకున్నాం. అందులో ఒక బుధవారం రోజు చేద్దామని డిసైడ్ అయినాం. అందులో ఇప్పుడు ఏంటంటే ఉప సర్పంచ్, సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ప్లస్ ఇంకా అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాలు, ఇంకా వీళ్ళందరినీ అందులో భాగంగా ప్రతి బుధవారం చెత్త కనెక్ట్ చేసడం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం. ప్లస్ చెత్త అసలు ప్లాస్టిక్ అంటే మనకు ఎన్ని సంవత్సరాలైనా ఒకసారి ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో ఉందంటే అదొక 60 సంవత్సరాలైనా ఆ ప్లాస్టిక్ అనేది కరిగిపోదు. దాని వలన మనకు వర్షం పడ్డా అది లోపలికి తీసుకోకపోవడం వలన మనకు పంటలో ఎంత పండడం లేదు. అవి కూడా చాలా వరకు జనాల్లో అవగాహన లేదు. ఈ విధంగా కూడా మేము బుధవారం రోజు చెత్త కవర్స్ తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివి కూడా కొంచెం వాళ్ళకి చెప్తుంటాం. అమ్మ పారేయకండి చెత్త, కొంచెం కవర్లు ప్లాస్టిక్ కవర్స్ అవాయిడ్ చేయండి అని ఇలాంటివి కూడా జనాలు పబ్లిక్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ మీరు చెప్పండి సార్. ప్లాస్టిక్ రహిత గ్రామంగా మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు పశువులు ఉంటాయి, ఆ పశువులు ఇప్పుడు కవర్లు తిన్నాయనుకోండి, దానివల్ల అవి చనిపోయడానికి కారణం ఉంటుంది. అందుకోసం మేము ఊళ్ళో చైతన్యం తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఆ కవర్లు మేము బుధవారం రోజు గ్రామంలో సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీ కానీ, అందరు గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఒకరోజు క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టుకున్నాము. దానికి కూడా ప్రజలందరూ సహకరిస్తున్నారు. మేడం మీ ఊళ్ళో చెన్నకేశ్వర గుడి నిర్మాణం ఎంతవరకు పూర్తయింది, ఇంకా ఎంత కావాల్సింది, మధ్యలో ఆగిపోయిన గుడి ఎందువల్ల ఆగిపోయింది? అంటే ఇప్పుడు ఆ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఊరి చివరిలో ఉండేది. ఇంతకుముందు శంకర సముద్రం మనకు కాల్వ శాంక్షన్ కావడం వలన అది గుడి మునిగిపోవడం జరిగింది. అందుకని ఆ దేవుణ్ణి ఊర్లోకి తీసుకురావడం జరిగింది. ఊర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ ప్లేస్ ఇంతకుముందు మేము సర్పంచ్ పదవికి రాకముందు ఆ ప్లేస్ను మేమే ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్ ఇప్పుడు ఊర్లో ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కొంచెం వరకు గర్భగుడి కొంచెం వరకు పూర్తయినాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమౌంట్ లేని కారణం వలన అవి పెండింగ్ పడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం తరఫున కానీ మాకు ఏమన్నా మా ఊరికి గుడికి ఏమైనా హెల్ప్ చేస్తే కొంచెం ముందరికి సాగే అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఊరు బయట ఉండేది మేము చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత రాను ఏదైతే శంకర సముద్రం ఉందో దాన్ని రిజర్వాయర్ చేయాలి అంటే అది శాంక్షన్ అయింది. దాన్ని అంటే ఆ నీటి మునుగలు ఆ టెంపుల్ దేవుని మాన్యం అన్నీ మునిగిపోయినాయి. మేము ఏం చేసినామంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఊళ్ళే తీసుకొచ్చి పెట్టాము దేవుణ్ణి. మేమే అంటే ఇంతకుముందుకే ఒక 5 years ముందు ఆ స్వామికి మేమే ప్లేస్ ఇచ్చాము, ఒక 30 గుంటలు. దాంట్లోనే మేము నిర్మాణం కార్యక్రమం చేపట్టినాము. దానికి తోడు ఊరి ప్రజలు అందరూ సహకరించారు. ఇంకా దానికి నిధులు సరిపోతలేవు. మేము ఏమనుకుంటున్నాం అంటే అందరం కలిసి మండల లీడర్లతో కానీ వేరే పెద్ద నాయకులతో కానీ మంత్రితో కానీ తీసుకెళ్ళి దాన్ని గ్రామ టెంపుల్కు నిధులు సమకూర్చి తొందరలోనే పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మన కేసీఆర్ గారు కొత్త ఊళ్ళకు నిర్మాణానికి మనీ శాంక్షన్ చేస్తున్నారు కదా, అది మీ గ్రామానికి శాంక్షన్ చేయలేదా? అంటే ఇప్పుడు మాకు యాక్చువల్గా చెన్నకేశ్వర స్వామికి ఒక 70 నుంచి 100 ఎకరాలు ఉండే, దాంట్లో కొన్ని నీట మునుకలో కొంచెం పోయింది. మేము ఎండోమెంట్కు అంటే ఆ అమౌంట్ ఎండోమెంట్కి పోయింది. ఆ ఎండోమెంట్కు ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేస్తే ఆ టెంపుల్కు అమౌంట్ వస్తుందని చెప్తున్నారు. మేము తొందరలోనే ఆ ప్రాసెస్ చేసి ఇప్పుడు ఏదైతే ఇంకా మునుగంగా ఇంకా 42 ఎకరాలు ఉంటుంది. అది అంటే అది యాక్చువల్గా టెంపుల్ ఎవరైతే పూజారులు ఉంటారు కదా వాళ్ళు చేసుకొని బతకాలని అప్పట్లోనే ఉన్నది. మేము అలానే ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది. అంటే దానికి ఏదైనా మాకు దారి దొరికితే మేము దాని ద్వారా కూడా టెంపుల్ని పూర్తి చేయాలనుకుంటున్నాము. ఏదైతే కేసీఆర్ అన్నాడో
అది మా దగ్గరికి రాలేదు. ఇంకా మేము ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ తొందరగానే చేసి మేము ఆ టెంపుల్ కంప్లీట్ కావడానికి కారకులు అవుతామని చెప్తున్నాం. మేడం, మీ ఊర్లో మిషన్ భగీరథ పనులు ఎంతవరకు జరిగాయి, ఇంకా ఎన్ని పూర్తి కావాల్సింది? మా ఊర్లో మిషన్ భగీరథ పనులు స్టార్ట్ కాలేదు. ఇంకా కొంచెం వరకు ఏంటంటే ట్యాంకీలో వాటర్ రావడం జరుగుతుంది. అవి సప్లై పాత కలెక్షన్ నుంచే సప్లై జరుగుతుంది. దానికంటూ సపరేట్ ఏం లేవు. ఇంటింటి నల్ల కలెక్షన్లు అయితే ఇంకా అసలు స్టార్టే కాలేదు. ఇంకా మిషన్ భగీరథ కొంచెం మా ఊర్లో అంత బాగా ఏం లేదు. సార్ మీరు చెప్పండి. మిషన్ భగీరథ ఏంటంటే ఇంతకుముందుకు ఏదైతే ఎండాకాలంలో ఉన్నదో అప్పుడు మేము చెప్పినా కూడా రాలేదు మిషన్ భగీరథ వాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిన మూమెంట్లో మా ఊరికి వచ్చారు. మేము ఏంటంటే ఒక 2-3 ప్లేస్ చూపించాము. చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని ఒకరోజు కుంత తీయడం కానీ అది చేసి ఊళ్ళో ఉన్న ప్రజలకు ఏంటంటే వర్షం వస్తుంది కాబట్టి ఆ వర్షం నీళ్ళు అట్లనే మునిగిపోయి ఆ రైతులు 2-3 దాన్ని పడి దెబ్బలు తాగడం జరిగింది. మేము దాన్ని ఇప్పుడు చేయొద్దని చెప్పాము. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మా ఊళ్ళో ఒక 50% మిషన్ భగీరథ వాటర్ రామంపాడు నుంచి వచ్చే వాటర్ ట్యాంకులకు నింపడం జరుగుతుంది. ఏదైతే పాత లైన్ ఉందో దాని ద్వారానే గ్రామ ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇంకా ఇదేదైతే వర్షాకాలం ఎండ్ అయ్యే మూమెంట్లో మేము వాళ్ళను పిలుచుకొని ఇంటింటికి నల్ల కనెక్షన్ చేపడతామని చెప్తున్నాం. మేడం, ఈ ఊర్లో స్కూలు ఎంతవరకు, అంటే స్కూల్ వాతావరణాలు అవన్నీ బాగున్నాయా? అంగన్వాడీ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? మా ఊర్లో స్కూల్ వాతావరణం అంటే ఒక స్కూల్ కట్టి ఒక 60-70 ఇయర్స్ అయింది. చాలా ఎంత దారుణంగా ఉన్నాయంటే పైన పిల్లలు కూర్చోలేని పరిస్థితి ఉంది. వర్షం వస్తే పైనుండి పెచ్చులు రాలడం అలాంటివి కూడా జరుగుతుంది. మన ఈ సందర్భంగా మొన్న స్కూల్ చూపించడానికి ప్లస్ మన జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు ప్లస్ అలాగే మన ఎంపీపీ మేఘారెడ్డి గారు మన స్కూల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ చూడడం జరిగింది. ప్లస్ స్కూల్లో కూడా ఏంటంటే ఒకటే ఇప్పుడు హైయర్ క్లాసెస్ ప్లస్ లోయర్ క్లాసెస్ రెండు ఒకటే ఉండడం వలన ఇప్పుడు హైయర్ క్లాసెస్ పిల్లలు చదువుకున్నప్పుడు లోయర్ క్లాసెస్ పిల్లలు ఆడుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. రెండు ఒకటే ఉండడం జరుగుతుంది. అందుకోసం దానికోసం ఒక ప్లేస్ చూడడం జరిగింది. ఆ ప్లేస్ని మొన్న లోక్నాథ్ రెడ్డి సార్ గారు ఎంపీపీ మేఘారెడ్డి గారు వచ్చినప్పుడు ఆ ప్లేస్ కూడా పరిశీలించడం జరిగింది. మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు జెడ్పీ స్కూల్ పెద్ద స్కూల్ అక్కడ ఉన్న ప్లేస్లో కడితే బాగుంటుందని మా ఒపీనియన్. సార్ మీరు చెప్పండి స్కూల్ గురించి. మేము చిన్నప్పటి మేము ఆ స్కూల్లోనే చదువుకున్నాము. అంటే మాకు దాని విషయాలు అంటే మాకు దాని ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు మేము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి అదేదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని క్లియర్ చేయాలని మేము ఆ దేవుని కోరుకుంటున్నాం. అలాంటి ఏవైతే సమస్యలు ఉంటావో ఆ సమస్యలను మేము మండల లీడర్ల దగ్గర తీసుకెళ్ళాము. మండల లీడర్లు పై లీడర్ల దగ్గర తీసుకెళ్లారు. ఒక 5 days ఒక 10 days కింద జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు, మండల లీడర్ ఎంపీపీ మేఘారెడ్డి గారు వచ్చారు. అన్ని ప్రాబ్లమ్స్ మేము చెప్పాము. వాళ్ళు కూడా ఇంతకుముందుకు ఒక 20 years బ్యాక్ గవర్నమెంట్ ప్లేస్ ఉండినది. దాన్ని మేము చూపించాము. అది క్లీన్ చేయించి మొత్తం చూపించాము. ఏదైతే యూపీఎస్ జెడ్పీఎస్ 2 స్కూళ్ళు ఉన్నాయి కదా, ఆ స్కూళ్ళను ఒకటి వేరు చేసి అక్కడ కట్టాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం మెయిన్ ఏంటంటే మేము చదువుకునేటప్పుడు అప్పటికే 10-20 ఏళ్ళు అయింది. ఏదైతే కప్పు ఉంటుందో ఆ కప్పు అనేది రాలిపోతుంది వర్షానికి. అది కూడా మేము చూపించడం జరిగింది. ఏదైతే ఉందో అది తొందరనే వాళ్ళు చర్యలు తీసుకొని మాకు మంజూరు చేస్తామని చెప్పారు. సార్ మీరు చెప్పండి. ఇదైతే స్కూల్ ప్రాబ్లం అంటున్నారు కదా, మేము చిన్నప్పటి దాంట్లోనే చదువుకున్నాము. అంటే ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. దాని ద్వారా మేము మండల లీడర్ దగ్గరికి తీసుకెళ్ళాము. మొన్న ఒక 10 days అవుతుంది. మన జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు, ఎంపీపీ మన మేఘారెడ్డి గారు, జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి గారు వచ్చారు. అన్నీ క్లియర్గా చూశారు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు. దానికి తోడు ఇప్పుడు హై స్కూలు చిన్న స్కూలు 2 ఒకటే గ్రౌండ్లో ఉన్నాయి కాబట్టి అది ఇబ్బందికరంగా ఉందండి. మాకు స్కూల్స్ అంటే మాకు తెలుసు. స్కూల్ వాళ్ళు కూడా చెప్తే మేమేం చేసామంటే ఇప్పుడు మాకు కింద ఒక 2 ఎకరాల దగ్గర ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ను క్లీన్ చేసి అది కూడా చూపించాము మండల లీడర్లకు. చూపించినప్పుడు వాళ్ళు అంటే ప్లేస్ ఉండి కూడా మీరు ఎందుకు కట్టేయలేదు అది అంటే మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చెప్పాము. చెప్తే వాళ్ళు ఏదైతే ఉందో అది ఆర్డీఓ గారికి అన్ని శాంక్షన్ తీసి ఆర్డీఓ గారికి ఇచ్చారు. అది ఆర్డీఓ గారు తొందరనే శాంక్షన్ చేస్తారని మేము కోరుకుంటున్నాము.
దానికి మేము చెప్పిన దానికి స్పందించి మండల లీడర్లు కానీ మన డిస్ట్రిక్ట్ లీడర్స్ కానీ స్పందించి మాకు హెల్ప్ చేశారు. అంటే అలాగనే చేస్తామని కూడా చెప్పారు. ఏదైతే ఆ ఫండ్ ఎలా అని కూడా మేము అడిగాము. ఫస్ట్ జెడ్పీ చైర్మన్ అడిగాము. జెడ్పీ చైర్మన్ ఫస్ట్ మా ఊరికి క్రియాశిస్తని చెప్పారు. మా బడ్జెట్లో ఫస్ట్ మణిగిల గ్రామానికి వెచ్చించి స్కూల్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పారు. దానికి తోడు మేఘారెడ్డి కూడా మండల ఎంపీపీ కూడా ఆయన సహకారం అందిస్తామని చెప్పారు. అలాగే డిప్యూటీసీ కూడా అందరూ కలిసి మాకు స్కూల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా మా పిల్లల కష్టాలు తొందరలోనే తొలుగుతాయని మేము ఆశిస్తున్నాం. వీధిలో కరెంట్ వైర్స్ కిందికి వెళ్ళాడుతున్నాయి. వాటి గురించి మీరు అధికారులు తీసుకెళ్ళారా? వాటికి చర్య మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? వాటి గురించి మేము అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాము. కనీసం ఊర్లో గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు లైన్ మ్యాన్ అన్నట్టు ఒక ఆయన రావాలి ఊరికి. మన సమస్యలు చెప్పడానికి, ఇప్పుడు ప్రజలకు ఒక పరిష్కారం చేయాలంటే మనం వాళ్ళ దగ్గరికి మన సమస్య చెప్పాలి. అసలు వాళ్ళే రాని మనం ఎవరికి పరిష్కారం చెప్తాం? ప్రజలకు ఏమని చెప్పాలి? అసలు లైన్ మ్యాన్ అనేటప్పుడు మా ఊర్లో మాత్రం ఎప్పుడు అసలు రావట్లేదు. అసలు ఏ విషయం ఆయనకు పట్టించుకోవట్లేదు. దయచేసి ఆ లైన్ మ్యాన్ మార్చి ఏదైనా కొత్త లైన్ మ్యాన్ ఇవ్వగలరని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు లైన్స్ అనేది ఏంటంటే స్టార్టింగ్లో మనం కొత్తగా చేసినప్పుడు స్టాండర్డ్ ఉంటాయి. రాను రాను అదేమైతే అంటే వదులయ్యి కొంచెం లూజ్ అయిపోతాయి. దానికి ఏంటి అంటే లైన్ మ్యాన్ దానికి చర్యలు తీసుకోవాలి. ఆ లైన్ మ్యాన్ అనేది మాకు సహకరిస్తలేడు. మేము గ్రామ సభలో కానీ వార్డు మెంబర్ల మీటింగ్లో కానీ మేము దాని ద్వారా చర్చలు చేస్తున్నాము. మండల్లో గ్రామ సభ ఉంటుంది కదా, దాంట్లో కూడా మండల సభలో కూడా మేము చెప్పాము. ఏఈ కూడా చెప్పాము. తొందరలోనే ఏదైతే పరిష్కారం చేస్తామని చెప్పారు. దానికి తోడు ఇప్పుడు మాకు అతను సపోర్ట్ చేస్తే మేము కూడా ఊరును అంటే నీట్గా పెట్టుకోవాలని చూస్తున్నాము. ఏదైతే వైర్లు ఉన్నాయో అవి మాకు మెయిన్ ఏంటంటే కరెంటు స్టార్టింగ్ నుంచి అంటే మా ఊరు ఉన్నప్పటికీ బాయిలకు కానీ ఊరికి కానీ రెండు ఒకటే లైన్ ఉంది. మేము గ్రామానికి వ్యవసాయానికి సపరేట్ చేసి వేరే లైన్ గ్రామానికి తీసుకురావాలనుకుంటున్నాము. మేము ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మంత్రి గారు కూడా లెటర్ ఇచ్చారు. ఇప్పుడు డిఈ మేడం దగ్గర ఉంది, అదైతే ప్రాసెస్ నడుస్తుంది. ఆ మేడం గారు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో తొందరలోనే మేము సపరేట్ లైన్ చేసి మణిగిలకు అంటే పెద్దమందల నుంచి మణిగిలకు ఒక 40 నుంచి 45 పోల్స్ పడతాయి. దానికి సపరేట్ లైన్ తీసి మేము గ్రామానికి కూడా అంటే వర్షాకాలం స్టార్టింగ్ అవుతుంటే ఈదురు గాలులు వస్తాయి. ఆ గాలి ఏదైతే గాలి స్టార్ట్ అయిందో మణిగిలలో కరెంటు అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపరేట్ లైన్ లేదు కాబట్టి ఇప్పుడు వ్యవసాయ పొలాలు ఉంటాయి కదా, దాని కింద చెట్లు కానీ అవి కానీ ఉన్నప్పుడు అవి టచ్ అయినప్పుడు మన గ్రామానికి కరెంటు పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వచ్చినాక సపరేట్ లైన్ కోసం ప్రయత్నం చేశాము. అది ఒక 80% అయింది. ఆ 20% కూడా తొందరనే పూర్తి చేసి సపరేట్ లైన్ చేసి గ్రామానికి అదే విధంగా వ్యవసాయానికి సపరేట్ చేసి మా గ్రామానికి ఏదైతే ఉందో కరెంటు పోకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. మేడం మీ ఊళ్ళో గ్రంథాలయం ఉందా? యువతకు మీరు ఏం చేయాలనుకుంటారు గ్రంథాలయం గురించి? మా ఊర్లో అయితే ఇప్పుడు గ్రంథాలయం లేదు. గ్రంథాలయానికి ఒకటి ఏదో గవర్నమెంట్ ప్లేస్ అనేది ఏదో ఒకటి చూపిస్తే అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అలాగే యువతకు ఒక చైతన్యంగా ఉంటుంది గ్రంథాలయం ఉంటే, వాళ్ళకు కూడా కొంచెం ఉత్తేజపరిచిన వాళ్ళం అయితే గ్రంథాలయం మా ఊర్లో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము అంటే మా ఊర్లో గవర్నమెంట్ ప్లేస్లు కానీ ఏమి లేవు. అంటే మేము సేవ చేయాలని మేము 20 years నుంచి మేము గ్రామానికి ఏదో చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ ఊళ్ళో చిన్న చిన్న కార్యక్రమాలు కానీ ఏది జరిగినా మేము ముందుంటాము. నేను కానీ రాజగౌడ్ అంటే ఇప్పుడు ఆర్మీలో ఉంటాడు అతను, కానీ ఎంఆర్ఓ రాములు అని ఉంటాడు అతను, ఒక 10 members పిఎస్ఎస్ అంటే మణిగిల్ల కమిటీ ఒకటి ఉంటుంది. ఒక 10-15 members అయి ఉన్నాము. మేము ఏదైనా అనుకొని చేయాలనుకుంటే మేము అందరం చేస్తున్నాము. దాన్ని 20 years నుంచి మేము అనుకుంటున్నాము. అది వీలు కావట్లేదు. గ్రంథాలయము అనేది యువతకు అండ్ మిడిల్ క్లాస్కు మిడిల్కు ఇంకా వృద్ధులు ఉంటారు కదా, ఎడ్యుకేషన్ వృద్ధులు, వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుందని మేము అనుకుంటున్నాము. తొందరలోనే ఏదైతే ప్లేస్ ఉందో అది చూసి తొందరలోనే నిర్మించాలని కోరుకుంటున్నాము. అయితే మేము మండల లీడర్ల దగ్గరికి తీసుకెళ్తాము. ఇది
మాకు మెయిన్ ప్లేస్ ఏంటంటే గవర్నమెంట్ ప్లేస్ లేవు, దానివల్ల డిలే అవుతుంది. ఇంకా ఊళ్ళో కూడా అందరూ ప్లేస్లు ఎవరు ఇవ్వట్లేదు, ఎందుకంటే అవి కాస్ట్లీ అయిన ప్లేస్లు. ఏదైనా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే దాంట్లో చూసి కట్టాలని అనుకుంటున్నాం. మేడం, మీ ఊళ్ళో గ్రామ పంచాయతీ ఉందా? ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నదా? ఇప్పుడు కొత్తగా పెడుతున్నా గ్రామ పంచాయతీ? ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉంది కానీ అది శిథిలావస్థలో ఉంది, అదేమో ఉపయోగంగా లేదు. ఇప్పుడు ఒకటి మేము ప్రైవేట్ దాంట్లలో ఉంటున్నాము. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా మన ఊరికి శాంక్షన్ అయింది. ఇంతకుముందు ఆ ప్లేస్ ఎక్కడ కట్టాలి అనే ప్లేస్ మన డిస్కషన్ జరిగినాయి. ఊర్లో గ్రామస్తులందరినీ ఒక ఏకదాటిపై ఉంచి ఇంతకుముందు మన సార్ నిరంజన్ రెడ్డి సార్ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది బస్ స్టాండ్ దగ్గర. ఆ ప్లేస్ని ఇప్పుడు అందరం కలిసి ఓకే చేయడం జరిగింది. ఇంతకుముందు అక్కడ పాలకేంద్రం ఉంది, ఆ పాలకేంద్రాన్ని కూడా మొత్తం కూలగొట్టి ఉన్న ప్లేస్ మొత్తంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులం అందరం కలిసి డెసిషన్ తీసుకోవడం జరిగింది. మేడం, ఈ ఊళ్ళో శ్మశాన వాటిక ఉందా? అసలు మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వం నుంచి కోరుకుంటారా? ఈ ఊర్లో శ్మశాన వాటిక అంటే ఉంది, కొంచెం చాలా చిన్న ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కానీ గ్రామ పంచాయతీ కార్యాలయం అనుకున్నాం కదా, అది కూడా కొంచెం ఆక్యుపై చేసుకుంది ఇప్పుడు ఆ శ్మశాన వాటికలో. కాబట్టి ఈ మా ఊరికి కొంచెం ఏదైనా గవర్నమెంట్ ప్లేస్ చూపించి శ్మశాన వాటిక ఓకే చేయాలని కోరుకుంటున్నాం. సార్, మీరు ఇప్పుడు వైకుంఠ ధామం అనేది గ్రామానికి అంటే ఊరు ఎంత ఇంపార్టెంటో శ్మశానం వాటికి కూడా అంతే ఇంపార్టెంట్. ఊరు పెరిగిపోతుంది పెరిగింది కాబట్టి శ్మశానం వాటికి కూడా వేరే స్థలం చూపించి దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాము. అయితే మాకు మెయిన్ ఏంటంటే చుట్టుముట్టు రైతుల పొలాలే ఉన్నాయి, గవర్నమెంట్ ప్లేసులు లేవు. దాన్ని మేము ఏం చేయాలనుకుంటే ఇంతకుముందుకు ప్లానింగ్ కూడా వైస్ చైర్మన్ ఉండేది నిరంజన్ రెడ్డి, అప్పుడు మేము చెప్పాము. ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యిండు, ఇప్పుడు మేము మళ్ళీ అడుగుతాము. ఆయన చొరవ తీసుకొని ఏదైనా ప్రైవేటు ల్యాండ్స్ ఇప్పిస్తే మేము దాంట్లో శ్మశాన వాటిక కట్టాలని తెలియజేస్తున్నాం. సార్, ఈ ఊళ్ళో మద్యం అమ్మకాలు విచ్చగా జరుగుతున్నాయి, వాటికి మీరు చర్యలు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? అది ఎలా నివారించాలనుకుంటున్నారు? ఇది మద్యం అనేది ఇప్పుడు ఒక భాగమైంది, యువతకు కానీ పెద్దలకు కానీ ఒక భాగమైంది. స్టార్టింగ్ 6 నుంచి మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు వాడకంలో ఉంది. అది ఒక భాగం. అంటే ఇప్పుడు ఏదైతే పని ఉందో ఆ పని వదిలేసి కూడా మద్యాన్ని సేవిస్తున్నారు. దానికి ఏం చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అంటే మేము కొత్తగా ఏదైనా చర్య తీసుకోవాలని అనుకుంటున్నాము. దానికి తోడు ఇప్పుడు ఊరి ప్రజలు అందరూ సహకరిస్తే మద్య నిషేధాన్ని చేయాలనుకుంటున్నాము. అంటే అందరు గ్రామస్తులు అనుకుంటేనే చైతన్యం వస్తుంది. మేము ఇప్పుడు సర్పంచ్ గారు మహిళ ఉన్నారు, ఆమె మహిళల ద్వారా ఏమన్నా చైతన్యం తీసుకొస్తే మేము దాన్ని నియంత్రణ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఇంటినే చూసుకోండి. ఫస్ట్ ఏదైతే ఉన్నారో దాంట్లో 2 3 దానికి బానిస అయితే ఆ ఇల్లు మొత్తం చెడిపోతుంది. అట్లే దానికి మొత్తానికి ఊరు మన రాష్ట్రం బానిస అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఊరే కాబట్టి ఊరిని బాగుపరుచుకొని మండల్ కానీ డిస్టిక్ కానీ రాష్ట్రం కానీ దీనికి కేసీఆర్ గారే ఆలోచన చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఊరు నుంచే రావాలి కాబట్టి మేమైతే దానికి నియంత్రించడానికి చర్యలు తీసుకుంటాం. అట్లనే దాన్ని ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మేము దాని ప్రకారమే పోతున్నాం. ముందు దీని నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మేడం, మీరు గ్రామాభివృద్ధి కోసం ఎలా బాగు చేయాలి? మొత్తం గ్రామాన్ని 5 years లోపు మీరు ఎలా బాగు చేయాలనుకుంటున్నారు? గ్రామ అభివృద్ధి కోసం నా వంతు సహకారంతో పాటు ఊరి ప్రజల సహకారం అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే మెయిన్గా మన కేసీఆర్ సార్ పెట్టిన విధంగా ఫస్ట్ హరితహారం గురించి శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాము. 40,000 టార్గెట్ మన ఊరికి పెట్టారు కాబట్టి అది ఫుల్ఫిల్ చేసి చూపించాలనుకుంటున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీధి లైట్లు మిషన్ భగీరథ, ఇప్పుడు కేసీఆర్ కిట్, ఇలాంటివి ఎన్నో మన కేసీఆర్ సార్ గారు పెట్టారు. అలాంటి ప్రతి రైతు బీమా కానీ పింఛన్లు కానీ ఇలాంటివన్నీ ఎన్నోసార్లు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మా వంతు కృషి చేసి మా ఊరిని ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి విషయంలో ప్రతి మహిళ దగ్గర కానీ అందరి దగ్గర వాళ్ళ ఏవైనా సమస్యలు కనుక్కొని వాళ్ళందరూ ఒకటే ఏకదాటిపై ఉండి వాళ్ళ సమస్యలన్నీ ముందుకు తీసుకొచ్చి అన్ని వాళ్ళ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా అదేవిధంగా
వైన్ షాప్ల గురించి ఇందాక చెప్పినట్టు వైన్ షాప్ల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు సర్పంచ్ సంబంధించి లేడీస్ వలన మేము మాట్లాడడం మా వంతు సహకారం ఏమైనా అందించి ఆ వైన్ షాప్లు కూడా నియంత్రణ చేయాలని కోరుకుంటున్నాము. చెప్పండి సార్ మీరు. ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాము. ఇప్పుడు అలానే ఇంకా రెట్టింపు అయ్యి ఇప్పుడు సర్పంచ్ అయినాం కాబట్టి రెట్టింపుతోని పనులు చేస్తాం అనుకుంటున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ మెయిన్. గ్రామానికి వాటర్ ఉంటే ఏ సమస్య ఉండదు. వాటర్తోనే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. దానికి మాకు దేవుడి సహకారం ఉంది. ఎందుకంటే మాకు పుష్కలంగా వాటర్ ఉంది, భూమి వాటర్ కానీ ఉంది. దానికి ఆ వాటర్ ప్రాబ్లం లేదు. దాన్ని క్లీన్ చేసి మంచి వాటర్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇంకొకటి మెయిన్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. కొంచెం అది చాలా తక్కువ ఉంది. మేము దాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాము డ్రైనేజెస్. అండ్ ఊళ్ళో క్లీన్ అండ్ గ్రీన్ ఇప్పుడు ఏదైతే అధికారం ఉందో కేసీఆర్ చేపట్టింది కాబట్టి మేము దానికి సపోర్ట్ మేము చేయాలి. స్టార్టింగ్ ఊళ్ళో నుంచే రావాలి కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రతి ఇంటికి 5 చెట్లు కానీ 10 చెట్లు కానీ ఇచ్చి వాళ్ళ సంరక్షణ చేయాలని ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వాళ్ళకి చెప్తాము. అంటే మండల్లో మేము పచ్చదనంలో ముందు ఉండాలని ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాము. దానికి ఇంకా సీసీ రోడ్స్, ఇంకా కరెంటు ఏదైతే ఇంతకుముందు చెప్పాము కదా, కరెంటు, స్కూల్స్ బిల్డింగ్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, గ్రంథాలయం కానీ, ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కానీ అన్నీ అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. మెయిన్ శ్మశాన వాటిక. ఇంకా మాకు అన్ని సహకారాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నారు, దానికి తోడు మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, నిరంజన్ రెడ్డి కింద మేఘారెడ్డి ఉన్నారు, వాళ్ళ కింద మేము ఉన్నాము. అంటే గ్రామానికి సరిపోయే అన్ని వసతులు మా దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే సీఎం నుంచి సర్పంచ్ దాకా మేమే ఉన్నాం కాబట్టి అన్ని సహకారాలు మాకు అందుతాయి. మేము ప్రజలకు అన్ని సేవలు చేసి మండల్లో కానీ డిస్టిక్లో కానీ అన్నీ మేము ముందు ఉంటామని V3కి తెలియజేస్తున్నాము. V3 ద్వారా మన రాష్ట్రానికి తెలియజేయాలి మా గ్రామం గురించి. ఎందుకంటే మా గ్రామము ప్రత్యేకం కావాలని మేము మణిగిల గ్రామం తరఫున కోరుకుంటున్నాము. ఓకే సార్. ఓకే, మేడం మీ ఊరిలో షాదీ ముబారక్ కానీ, వితంతువులకు పింఛన్లు కానీ, వృద్ధులకు పింఛన్లు కానీ ఎంతవరకు వస్తున్నాయి వాటి గురించి? షాదీ ముబారక్ అన్నీ చాలా సక్రమంగా జరుగుతున్నాయి. చాలా వరకు అన్ని విధాలుగా వస్తున్నాయి. ఇప్పుడు మన కేసీఆర్ సార్ పెంచిన పింఛన్ల వలన కూడా ఇంతకుముందు 1000 ఉంటే ఇప్పుడు 2016, 1500 ఉంటే 3016 చేసింది. అలా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రెండు చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మన సమస్యలు ఏదైతే ఒక్కొక్కటి జరుగుతుందో దాంట్లో భాగంగానే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్లు కానీ, ఆసరా పింఛన్లు, మన కేసీఆర్ కిట్టు కానీ, ఏదైతే మన వికలాంగుల పింఛన్లు అన్నీ రెట్టింపు అయినాయి. ఇంతకుముందు ఏదైతే పాత ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక సెకండ్ టైం గెలిచినాక ఏదైతే ఉందో అది రెట్టింపు అయినాయి. దానివల్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఇంకా ముందు ఏమైనా ఉంటే కూడా మేము ఏమైనా పింఛన్లు కానీ ఇట్లనే కళ్యాణ లక్ష్మి కానీ ఉంటే మేము దాని అప్లికేషన్లు తీసుకొని మేము దాన్ని పూర్తి చేసామని చెప్తున్నాము. అలాగనే ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే మేము మండల లీడర్ గారి దగ్గర కానీ లేకుంటే మంత్రి గారి దగ్గర కానీ V3 న్యూస్ ద్వారా మా ఊరిని కేసీఆర్ సార్ దృష్టి తీసుకోవడం జరిగింది. అందుకు V3 న్యూస్ వారికి థ్యాంక్స్.
మణిగిల గ్రామ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. వారితో ఊరి సమస్య గురించి తెలుసుకుందాం. చెప్పండి సార్. మాది మొట్టమొదటిలో దాదాపుగా ఒక 30 సంవత్సరాల క్రితం పిఎస్గా ప్రారంభమైంది ఈ పాఠశాల. ఆ తర్వాత ఒక 3 ఏళ్ల క్రితమే ఇది హై స్కూల్గా అప్గ్రేడ్ కావడం జరిగింది. ఒకటే ప్రెమిసెస్లో అంటే ఇదే కాంపౌండ్లో పిఎస్ హై స్కూల్ 2 కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పిఎస్ భవనం కూడా శిథిలావస్థలో ఉంది. అదేవిధంగా హై స్కూల్కి కూడా వచ్చిన అంటే బైఫర్గేషన్ భాగంలో వచ్చిన 2 రూమ్లు ప్లస్ ఈ మధ్యన కొత్త ఒక 2 రూమ్లు కన్స్ట్రక్షన్ కావడం జరిగింది. రూమ్ల కొరత కూడా ఉంది. హై స్కూల్లో చాలా రూమ్ల అవసరం ఉంటుంది. ఒకటి ల్యాబ్ కానీ లైబ్రరీ కానీ ఆ తర్వాత కాన్ఫరెన్స్ హాల్ కానీ ఇటువంటివి చాలా రూమ్ల కొరత ఉంది. అదే రకంగా మాకు బైఫర్కేషన్లో భాగంగా 4 పోస్టులే హై స్కూల్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దాంట్లో సీనియర్ హెడ్ మాస్టర్ గారు అయిన అతను రిటైర్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే 3 ఉపాధ్యాయులతోనే హై స్కూల్ కొనసాగుతుంది. సమస్యగా ఉంది. దీనికోసం అని చెప్పి వివిధ పాఠశాలల నుంచి టీచర్లు వాళ్ళు డిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం డిఓ గారి దృష్టికి ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఇబ్బంది కలగకుండా ఈ పాఠశాలను రన్ కావడానికి టీచర్లను ఇవ్వడం జరిగింది. ఇక అకాడమిక్ సైడ్ చూసుకుంటే గత 3 ఏళ్ల నుంచి 3 ఎస్ఎస్సి బ్యాచ్లు ఇక్కడ నుంచి వెళ్ళినాయి. గత సంవత్సరము మా పాఠశాల నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్కి అపేర్ అయిన విద్యార్థులు దాదాపుగా 99% రిజల్ట్ మా పాఠశాల సాధించడం జరిగింది.